ఎండలు ప్రజల్ని ఠారెత్తిస్తున్నాయి. వృద్ధులు, మహిళలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం శీతల పానీయాల్ని సేవిస్తున్నారు. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎండల ధాటికి నానా అగచాట్లు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు త్వరగా పనులు ముగించుకొని మధ్యాహ్నం వరకు ఇళ్లకు చేరుకుంటున్నారు. రోడ్లపై రద్దీ తగ్గి నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదవుతున్నాయి. వేడి గాలులు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, ప్రజలు అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని హన్మకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తెలిపారు. గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ వర్క్ నడుస్తున్నటువంటి ప్రదేశాలలో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ నీడకు సంబంధించిన పందిళ్లు కూడా వేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ని. సూచనలు ఏంటంటే, ప్రజలకి ఉదయం 6 గంటలకు పనికి వెళ్ళి 11:30 లోపు ఇంటికి వస్తే బాగుంటుందని, ఒకవేళ నిజంగానే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలపైన తెల్లటి రూమాలు లేకపోతే క్యాప్ లాంటివి ధరించాలి. తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. నీరు అధికంగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్లకు వడదెబ్బ తాగినట్టు లక్షణాలు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ పోవాల్సిందిగా ప్రజలకి సూచించడం జరిగింది. ఈ 10 లోపు అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభం చేయడానికి మేయర్ గారు, కమిషనర్ గారు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ మా స్టాఫ్కు సంబంధించినంత వరకు మార్నింగ్ సెషన్ ఉదయం 4 గంటలకే వర్క్ స్టార్ట్ చేసి 9 గంటలకు క్లోజ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 4 తర్వాత వర్క్ స్టార్ట్ చేసి 9 వరకు పనిచేసే విధంగా, ఎక్కువగా ఎండలో పనిచేయకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి అప్రమత్త కార్యక్రమాలన్నింటినీ కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారి తరఫున కూడా మేము చేపడుతున్నట్లుగా మీకు తెలియజేస్తున్నాను. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం శీతల పానీయాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. పండ్ల రసాలు, షర్బత్లను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్ మొజాంజాహి మార్కెట్ ప్రాంతంలో విభిన్న రకాల షర్బత్లను విక్రయిస్తున్నారు. తమ గిరాకీ బాగా పెరిగిందని దుకాణదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా ఉంది జ్యూస్, రెగ్యులర్ లా తాగు. మేము షాపింగ్కి వచ్చాం, కోటికి జ్యూస్ ఉందని తాగడానికి వచ్చాం. బాగుంది. ఎండాకాలంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తాగుతూనే ఉంటాను. అలాగ వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ టైప్స్ ఫ్రూట్స్ అన్ని ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండాకాలంలో చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్స్టెంట్ గా దొరుకుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. 5 days ओपन है. उमर में जैसे में ज्यादा क्राउड है, जो भी है बेगम बाजार से जैसा कि माजा, फ्रूटी वगैरह कैसा रहता है वैसा ही जैसे में हम लोग तैयार करते हैं. 100% प्योर शुगर में और शुगर फ्री भी है हमारे पास. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.